కీర్తి లా క్లాసెస్ అందరికీ వెల్కమ్. ఇందులో భాగంగా ఇవాళ మనం భారతీయ నాగరిక సురక్షా సంహిత అందులో సెక్షన్ 319 ఒక సపరేట్ ఇదైతే ఉంది. అంటే కమిషన్స్ సాక్షులను విచారించడానికి కమిషన్స్ ఎట్లా అపాయింట్ చేస్తారు, దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏముంటుంది అన్నది నేర్చుకుందాం. ఇది మనకు వాడుకలో సామాన్యంగా ఇది రాదు, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిఆర్బిసిలో కానీ ఈ కొత్త బిఎన్ఎస్లో కానీ అన్నది తెలుసుకొని ఉండడం మనకు అడ్వకేట్స్ గా మన ఇది చూద్దాం. సెక్షన్ 390 వెన్ అటెండెన్స్ ఆఫ్ విట్నెస్ మే బి డిస్పెన్స్డ్ విత్ దట్ కమిషన్ ఇష్యూ. సాక్షులు రానవసరం లేదు అని ఎప్పుడు చెప్పొచ్చు, వాళ్ళ విచారించడం కోసం కమిషన్ ని ఎప్పుడు ఇష్యూ చేయొచ్చు అన్నది తెలుసుకుందాం. ప్లీజ్ మ్యూట్ చేసుకోండి అందరూ. Whenever in the course of an inquiry, trial or other proceeding, 3 stages లో ఇన్వెస్టిగేషన్ తప్ప నుంచి ఇంక్వైరీ, ట్రయల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ అండర్ దిస్ సంహిత, ఈ సంహిత కింద ఇవి జరిగే క్రమంలో ఇంక్వైరీ కానీ ట్రయల్ కానీ వేరే ప్రొసీడింగ్ కానీ ఎప్పుడైనా సరే ఇట్ అపియర్స్ టు కోర్ట్ ఆర్ మేజిస్ట్రేట్, కోర్టు కానీ మేజిస్ట్రేట్ కానీ అనిపిస్తే ఏమని, దట్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ ఈస్ నెసరీ, దట్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ ఏ విట్నెస్ ఈస్ నెసరీ ఫర్ ది ఎండ్స్ ఆఫ్ జస్టిస్. అది అవసరము, న్యాయం చేయడానికి ఇది అవసరం అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు అండ్ దట్ ది అటెండెన్స్ ఆఫ్ సచ్ విట్నెస్ కెనాట్ బి ప్రొక్యూర్డ్ వితౌట్ ఎనీ అమౌంట్ ఆఫ్ డిలే. ఇది ఆలస్యం లేకుండా వాళ్ళని తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంది, లేదా ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుంది, లేదా ఇన్కన్వీనియన్స్ అవుతుంది అని అన్నారు అనుకోండి. ఆ కేసు యొక్క పరిస్థితిని బట్టి would be unreasonable. The court or magistrate may dispense with such attendance and may issue a commission for the examination of the witness in accordance with the provisions of the chapter. సాక్షులు పిలుచుకోవడం ఇన్కన్వీనియంట్, చాలా ఖర్చుతో కూడింది, చాలా ఆలస్యం అవుతుంది అన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కోర్టు వచ్చేసి వాళ్ళు రాకుండా వాళ్ళకి మినహాయింపు ఇచ్చేసి డిస్పెన్స్ చేసి వాళ్ళని విచారించడం కోసం కమిషన్ అయితే ఇష్యూ చేయొచ్చు అనమాట. కమిషన్ ఇష్యూ చేయడం అంటే కమిషన్ అపాయింట్ చేస్తారు, ఎవరెవరికి అప్పచెప్తారు ఆ సాక్షులను విచారించే బాధ్యత. చూద్దాం. ప్రొవైడెడ్ దట్ వేర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆర్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ది గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ది అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ యాజ్ ఎ విట్నెస్ ఈస్ నెసరీ ఫర్ ది ఎండ్స్ ఆఫ్ జస్టిస్, ఏ కమిషన్ షాల్ బి ఇష్యూడ్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ సచ్ ఎ విట్నెస్. ఇది షల్ మే ఎందుకు వాడుతున్నారంటే మీకు ఇక్కడ కనపడింది, ఇది ఏమన్నది, మ్యాజిస్ట్రేట్ మే డిస్పెన్స్, కోర్ట్ ఆర్ మేజిస్ట్రేట్, కోర్ట్ ఆర్ మే అన్నారు కదా, ఇక్కడ మే, ఇక్కడ కూడా ఏమన్నారు, మేనే వాడారు, అక్కడ కూడా మేనే వాడారు, మే ఇష్యూ. అంటే ఈ పరిస్థితిలో కోర్టుకి డిస్క్రిప్షన్ ఉంటుంది, అంటే ఖచ్చితంగా కమిషన్ ఇష్యూ చేయాలని ఉండదు అనమాట. కోర్టు అనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, రమణ ఎవడైతే పడని అంటారు, అట్లా అనొచ్చు. కానీ వీళ్ళ విషయంలో మటుకు ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ది అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ, వీళ్ళ విషయంలో మటుకు మీరు ఖచ్చితంగా కమిషన్ ని వేసే తీరాలి. కమిషన్ షల్ బి ఇష్యూడ్ అన్నమాట, మ్యాండేటరీ. ఖచ్చితంగా మీరు వాళ్ళని కోర్టుకు పిలవడానికి లేదు, మీరే అక్కడికి కమిషన్ పంపించాలన్నమాట. ది కోర్ట్ మే వెన్ ఇష్యూయింగ్ ఏ కమిషన్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ ఫర్ ది ప్రాసిక్యూషన్ direct that amount as the court considers reasonable to meet the expenses of the accused, including the advocate fees, be paid by the prosecution. సరే, బాగానే ఉంది. ప్రాసిక్యూషన్ వాళ్ళు అప్లై చేస్తారు, ప్రాసిక్యూషన్ విట్నెస్ విచారించడానికి ఈ కమిషన్ అనేది అపాయింట్ చేస్తున్నారు అనుకోండి. అంటే పోలీసు వాళ్ళ యొక్క సాక్షుల్ని విచారించడానికి ఆ సాక్షి ఎక్కడ ఉన్నాడు, ఆ సాక్షి సపోజ్ కేరళలో ఉన్నాడు, ఎక్కడో కేరళలో ఉన్నాడు. అప్పుడు సాక్షిని విచారించంటే ముద్దాయి కూడా అక్కడికి వెళ్ళాలి కదా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి సమక్షంలో జరగాలి కదా సాక్ష్యం అంతా. ఆయనకి అక్యూజ్కి ఖర్చులు అయ్యేటివి, ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది అక్యూజ్ ఒకటి, తర్వాత నెక్స్ట్ అడ్వకేట్ వెళ్ళాలి సార్, అడ్వకేట్ వెళ్ళాలి కదా, ఆయన ఫీజు కూడా మీకు ఆ ప్రాసిక్యూషన్ వాళ్ళు పే చేయమని ఆదేశించవచ్చు కోర్టు అనమాట. అది మళ్ళీ ఖచ్చితంగా అంటే కాదన్నమాట. ఇప్పుడు ఈ మే షల్ అనేది మనం ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి.
నెక్స్ట్ ఎవరికి ఈ కమిషన్ అనేది ఎవరిని పెట్టాలి? కమిషన్ అంటే ఏంటి? ఒక పర్సన్ ఉంటారు, వాళ్ళు జ్యుడిషియల్ ఆఫీసర్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, ఇంకొక కావచ్చు, చూద్దాం ఎవరెవరు చేస్తారు. 320 కమిషన్ టు హూమ్ టు బి ఇష్యూడ్, ఎవరికి ఇవ్వాలి అన్న దాని గురించి వస్తే ఇఫ్ ది విట్నెస్ ఇస్ విత్ ఇన్ ది టెరిటరీస్ టు విచ్ ది సంహిత ఎక్స్టెండ్స్, ఈ సంహిత అప్లై అవుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది, ఈ సంహిత వర్తించే టెరిటరీస్ ప్రాదేశిక ప్రదేశాలలో విట్నెస్ నివసిస్తూ ఉంటే ది కమిషన్ షాల్ బి డైరెక్టెడ్ టు ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ విత్ ఇన్ హూస్ లోకల్ జ్యూరిస్డిక్షన్ ది విట్నెస్ ఈస్ టు బి ఫౌండ్. సాక్షి ఎవరి ఏ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ యొక్క పరిధిలో అతను ఉంటాడో ఆయనకి, ఆ సిజే గారికి కమిషన్ డైరెక్ట్ చేయాలన్నమాట. అంటే ఆయనకు డైరెక్షన్ ఇవ్వాలి, నువ్వు వెళ్ళి ఆయన విచారించి వాళ్ళ సాక్ష్యం రికార్డ్ చేయాలని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వచ్చు అనమాట ఈ కోర్టు. నెక్స్ట్, ఇఫ్ ది విట్నెస్ ఈస్ ఇన్ ఇండియా, ఇండియాలో ఉంటాడు, బట్ ఇన్ స్టేట్ ఆర్ ఎన్ ఏరియా టు విచ్ ది సంహిత డస్ నాట్ ఎక్స్టెండ్, ఈ సంహిత వర్తించిన చోట ఉంటాడు, ఇండియాలోనే ఉంటాడు, కానీ ఈ సంహిత కొన్ని ప్రాంతాలకు వర్తించదని చదువుకున్నాం కదా. ఏ ప్రాంతాలకి? ఏ ప్రాంతాలకి? షెల్ నాట్ అప్లై కదా. State of Nagaland. Nagaland tribal areas. వర్తించు. Tribal area. ఇది చూసుకోవాలి. ఇండియాలోనే, అది నాగాలాండ్ ఇండియానే, కానీ ఇదైతే వర్తించదు. ఈ చాప్టర్స్ కొన్ని ఈ తప్ప మిగతాదంతా వర్తించదు అని ఇక్కడ చెప్తున్నారు. చూద్దాం. నెక్స్ట్, అలాంటి పరిస్థితుల్లో ది కమిషన్ షల్ బి డైరెక్టెడ్ టు సచ్ కోర్ట్ ఆర్ ఆఫీసర్ యాజ్ ది సెంట్రల్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్ స్పెసిఫైయింగ్ ఈ భారతీయ నాగరిక సురక్ష సంహిత వర్తించని ప్రదేశాలు ఏమైనా ఉంటే, ఇండియాలోనే వర్తించని ప్రదేశాలు ఉంటే ఎవరికి కమిషన్ ఇష్యూ చేయాలన్న విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చి కోర్టు కానీ ఆఫీసర్ కానీ ఇచ్చేస్తుంది, వాళ్ళ పేరు చెప్తుంది. ఆ నోటిఫికేషన్ లో ఉన్న వాళ్ళకే మనం కమిషన్ ఇష్యూ చేయాలన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ది విట్నెస్ ఈస్ ఇన్ ఎ కంట్రీ ఆర్ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా, ఇండియా బయట ఉన్నాడు, వేరే దేశంలో కానీ వేరే ప్లేస్ లో కానీ ఇండియా బయట ఉన్న పరిస్థితుల్లో, అండ్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ సచ్ కంట్రీ ఆర్ ప్లేస్, ఆ ప్రదేశం కానీ ఆ దేశంతో కానీ అరేంజ్మెంట్ కూడా ఇండియా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసుకుంది. దీని గురించి ఫర్ టేకింగ్ ది ఎవిడెన్స్ ఆఫ్ విట్నెస్ ఇన్ రిలేషన్ టు క్రిమినల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్ లో సాక్షుల యొక్క ఇది తీసుకోవడానికి కోసం అని అరేంజ్మెంట్ చేసుకుని ఉంటుంది. అంటే ద్వైపాక్షిక ఒప్పందాలు ఉంటాయి అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చేసుకోవాలని చెప్పేసి ఇరు దేశాల మధ్య అలాంటిది. ది కమిషన్ షాల్ బి ఇష్యూడ్ ఇన్ సచ్ ఫామ్ అంటూ ఉంటుంది దాంట్లో. తర్వాత డైరెక్టెడ్ టు సచ్ కోర్ట్ ఆర్ ఆఫీసర్ అండ్ సెంట్రల్ సచ్ అథారిటీ ఫర్ ట్రాన్స్మిషన్ యాట్ ది సెంట్రల్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ దిస్. ఇక్కడ నుంచి మటుకు ఈ ఫామ్ లో అయితే కమిషన్ ఉండాలి. మళ్ళీ ఎవరికి డైరెక్ట్ చేయబడాలంటే డైరెక్టెడ్ టు సచ్ కోర్ట్ ఆర్ ఆఫీసర్ కానీ కోర్టు కానీ అది డైరెక్షన్ చేయడం ఉండాలి. మళ్ళీ ఒక అథారిటీ కంటూ అది పంపించాలన్నమాట. ఆ అథారిటీ తర్వాత ఏం చేస్తాడు? ఫర్ ట్రాన్స్మిషన్, అంటే ఫస్ట్ ఇది పంపిస్తే వీడు అక్కడ నెక్స్ట్ వాళ్ళకి అది చేస్తాడు, ట్రాన్స్మిట్ చేస్తాడు. అది ఎవరు చెప్తారు? ఎవరికి, ఏ అథారిటీకి మీరు పంపించాలని ఎవరు చెప్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ప్రిస్క్రైబ్ చేస్తుంది అనమాట. మీరు ఈ కమిషన్ ఈ ఫామ్ లో రాసేసి ఈ అథారిటీకి ఇవ్వండి, ఆడి తర్వాత ట్రాన్స్మిట్ చేస్తారు, వాళ్ళకి చేరవేస్తాడు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ లో ఇస్తుందంట. ఇవన్నీ మీరు ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటాయి కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ దగ్గర ఈ నోటిఫికేషన్లని ఇష్యూ చేసుకుంటారు, చూసుకోవాలి. నెక్స్ట్ చెప్పాను కదా, అక్కడ వేరే దేశాల్లో ఉండే వాళ్ళకి సమన్స్ ఎట్లా అందజేస్తారు అట్లాంటివన్నీ ఒక ఇదంటూ ఉన్నాయి, సర్క్యులర్స్ ఇష్యూ చేశారు, నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తుంది అనమాట. అవి కూడా మీరు చూసుకోండి, గ్రూప్ లో చాలాసార్లు పెట్టాను. 321 ఎగ్జిక్యూషన్ ఆఫ్ కమిషన్స్. కమిషన్ అయితే డైరెక్ట్ చేశారు ఎవరికో, మీరు వెళ్ళి సాక్ష్యం రికార్డ్ చేయండి అని. అది ఎలా చేయాలి అన్నప్పుడు అపాన్ రిసీట్ ఆఫ్ ది కమిషన్, అంటే కమిషన్ తీసుకున్న తర్వాత ఎవరికో డైరెక్ట్ చేస్తారు కదా,
వాళ్ళు ఆ కమిషన్ అందుకున్న తర్వాత ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆర్ సచ్ మేజిస్ట్రేట్ యాజ్ హీ మే అపాయింట్ దిస్ పవర్. మీరు సీజే గారికి పంపిస్తారు, చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారికి పంపించాలని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి పైన ఒక చోట రాసాం కదా ఇక్కడ, ఇక్కడ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అన్నాం కదా, చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ ఆయన కానీ ఆయన చేత అపాయింట్ చేయబడేటువంటి సచ్ మేజిస్ట్రేట్, ఏ మేజిస్ట్రేట్ అయినా సరే ఏం చేయాలి, షల్ సమన్ ది విట్నెస్ బిఫోర్ హిమ్, నా ముందుకు వచ్చి హాజరు కావాలని చెప్పేసి విట్నెస్ కి సమన్లు అయితే పంపించాలి. ఆర్ ప్రొసీడ్ టు ది ప్లేస్ వేర్ ది విట్నెస్ ఈస్ అండ్ షల్ టేక్ డౌన్ హిస్ ఎవిడెన్స్ ఇన్ ది సేమ్ మేనర్ అండ్ మే ఫార్ దిస్ పర్పస్ ఎక్సెస్ ది సేమ్ పవర్స్ యాజ్ ఇన్ వారెంట్ కేసెస్ అండర్ ది సంహిత. సరే, నా ముందర వచ్చి హాజరు కావాలని వాడికి సమన్లనా ఇవ్వచ్చు, లేదు అంటే ఆ విట్నెస్ ఎక్కడ ఉన్నాడో ఆ ప్లేస్ కి వీళ్ళే వెళ్ళొచ్చు, వెళ్ళి షల్ టేక్ డౌన్ హిస్ ఎవిడెన్స్, ఆయన చెప్పే సాక్ష్యాన్ని టేక్ డౌన్ రాసుకోవాలన్నమాట. ఎలా రాసుకోవాలి, ఇన్ ది సేమ్ మేనర్ అండ్ మే ఫర్ దిస్ పర్పస్ ఎక్సర్సైజ్ ది సేమ్ పవర్స్. ఎలా వారెంట్ కేసెస్ లో మేజిస్ట్రేట్ గారు ఏ పవర్స్ కలిగి ఉంటారో సాక్ష్యాన్ని ఎలా రికార్డ్ చేస్తారు, అలాగే ఆ విట్నెస్ చెప్పేటువంటి సాక్ష్యాన్ని తీసుకోవాలన్నమాట. అది ఎవరు తీసుకోవచ్చు, ఇక్కడ ఇద్దరికి ఇచ్చారు, ఎవరికి ఎవరికి చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్. కానీ సిజిఎం చేత అపాయింట్ చేయబడేటువంటి ఏ మేజిస్ట్రేట్ అయినా సరే ఇలా చేయాలి. దీంట్లో ఏ పద్ధతి పాటించాలంటే ట్రయల్స్ ఆఫ్ వారెంట్ కేసెస్ లో ఏ పద్ధతి అయితే పాటిస్తారో సాక్ష్యం రికార్డ్ చేయడానికి అలాగే చేయాలన్నమాట. 322 పార్టీస్ మే ఎగ్జామిన్ విట్నెసెస్. ఇరు పార్టీలు ఉంటాయి కదా ఏదైనా సరే ప్రొసీడింగ్ కి, అది ది పార్టీస్ టు ఎనీ ప్రొసీడింగ్ అంటే దిస్ సంహిత, ఈ సంహిత కింద ఏ ప్రొసీడింగ్ అయినా లో అయినా ఉన్నటువంటి పార్టీలు ఇన్ విచ్ కమిషన్ ఇష్యూ, కమిషన్ ఇష్యూ చేయబడినటువంటి ప్రొసీడింగ్ లో ఉన్న పార్టీలు మే రెస్పెక్టివ్లీ ఫార్వర్డ్ ఎనీ ఇంటర్రోగేటరీస్ ఇన్ రైటింగ్ which the court or magistrate directing the commission may think relevant to the issue, and it shall be lawful for the magistrate, court or officer to whom the commission is directed or to whom the duty of executing it is delegated to examine the witness upon such interrogatories. సరే, మరి ఎవిడెన్స్ వేసుకోవడానికి అక్కడికి పంపిస్తారు కదా, అక్కడ ఉన్నటువంటి మేజిస్ట్రేట్ గారికి సిజిఐ గారికి కమిషన్ పంపించినప్పుడు పార్టీస్ ఉంటారు కదా, ప్రాసిక్యూషన్ కానీ ఇంకొక డిఫెన్స్ కానీ ఏదైనా సరే పార్టీలో ఎవరైనా సరే అయ్యో మీరు పోతారు బాగానే ఉంది, ఈ క్వశ్చన్లు అడగండి అని చెప్పేసి మనం ఒక క్వశ్చన్ ఇంటర్రోగేటరీస్ రైటింగ్ లో కోర్టు కానీ మేజిస్ట్రేట్ కానీ పంపించండి అని చెప్పేసి మనం ఇవ్వచ్చు అనమాట. ఇస్తే అవి వాళ్ళు అండ్ ఇట్ షల్ బి లాఫుల్ ఫర్ మేజిస్ట్రేట్, ఆ క్వశ్చనర్ అంటే ఇంటరాగేటర్స్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అడిగేటువంటి ఇది వాళ్ళకి ఆ మేజిస్ట్రేట్ కు కోర్టు కానీ ఆఫీసర్ కానీ ఉంటుంది అనమాట. ఈ క్వశ్చన్లు అడగండి అని చెప్పేసి మీరు కూడా ఇంటర్రాగేటరీస్ ప్రశ్నావళి ఇవ్వచ్చు అనమాట. రాసేసి ఇస్తే మీరు కమిషన్ ఇస్తున్నారు బాగానే ఉంది, ఇది కూడా మీరు ఇవ్వండి అని చెప్పేసి పార్టీస్ చెప్తే కోర్టు అలాగే చేస్తుంది. నెక్స్ట్, ఎనీ సచ్ పార్టీ మే అపియర్ బిఫోర్ సచ్ మేజిస్ట్రేట్, కోర్ట్ ఆర్ ఆఫీసర్ బై అన్ అడ్వకేట్ ఆర్ ఇఫ్ నాట్ ఇన్ కస్టడీ ఇన్ పర్సన్ అండ్ మే ఎగ్జామిన్, క్రాస్ ఎగ్జామిన్ అండ్ రీ ఎగ్జామిన్ ది సెడ్ విట్నెస్. సరే, ఇక్కడ కాదు ఎక్కడో ఉన్నారు, వేరే స్టేట్ లో ఎక్కడో ఉన్న వాళ్ళకి కమిషన్ అయితే ఇష్యూ చేశారు, మీరు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇన్ పర్సన్ మీరైనా వెళ్ళొచ్చు, మీ అడ్వకేట్ ద్వారా వెళ్ళొచ్చు, ఎగ్జామిన్ చేయొచ్చు, క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు, మళ్ళీ రీ ఎగ్జామిన్ కూడా చేయొచ్చు. మీరు అంటే ఎవరు ఉంటారు, ఎనీ సచ్ పార్టీ, ఇద్దరు పార్టీలు ఉంటారు, ఎవరైనా సరే.
రిటర్న్ ఆఫ్ కమిషన్ 323. రిటర్న్ ఆఫ్ కమిషన్ అంటే కమిషన్ పూర్తి అయిందంటే ఎవిడెన్స్ అంతా రికార్డ్ చేస్తారు, తర్వాత ఆ కమిషన్ ఎలా రిటర్న్ చేయాలి కోర్టు కన్నా. ఇది సివిల్లో ఉన్న పద్ధతి అనమాట. సివిల్లో కూడా ఇలాగే ఎవరో కొన్ని అపాయింట్ చేస్తారు, వాళ్ళు అది కంప్లీట్ చేసేసి కమిషన్ రిపోర్ట్తో సహా ఇస్తూ ఉంటారు. మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది అది. ఆఫ్టర్ ఎనీ కమిషన్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 390 హ్యాస్ బీన్ డ్యూలీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇట్ షాల్ బి రిటర్న్ టుగెదర్ విత్ ది డిపోషన్ ఆఫ్ ది విట్నెస్ ఎగ్జామిన్ దేర్ అండర్. ఎవరి డిపోషన్ అయితే ఆ విట్నెస్ యొక్క డిపోషన్ ఉంటుంది కదా రికార్డ్ చేసింది, దాంతో కూడా కలిపేసి టుగెదర్ విత్ డిపోషన్ దాంతో కలిపి ఎవరికి ఇవ్వాలి? టు ది కోర్ట్ ఆర్ మేజిస్ట్రేట్ ఇష్యూయింగ్ ది కమిషన్. ఏ కోర్టు లేదా మేజిస్ట్రేట్ అయితే కమిషన్ ఇష్యూ చేశారో వాళ్ళకి రిటర్న్ చేయాలి. అండ్ ది కమిషన్ ది రిటర్న్ దేర్ టు అండ్ ది డిపోషన్ షాల్ బి ఓపెన్ అట్ ఆల్ రీజనబుల్ టైమ్ టు ఇన్స్పెక్షన్ టు పార్టీస్. అది కమిషన్ లో రికార్డ్ చేసిన డిపోషన్ అన్ని వేళల్లో షాల్ బి ఓపెన్ అట్ ఆల్ రీజనబుల్ టైమ్స్. మరి అర్ధరాత్రి నాకు ఫ్యూచర్ చూస్తా అంటే కుదరదు, కానీ కోర్టు పనిచేసే గ్రౌండ్ లో ఎప్పుడైనా సరే మీరు వెళ్ళి చూసుకోవచ్చు, ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు పార్టీస్. అండ్ మే సబ్జెక్ట్ టు ఆల్ జస్ట్ ఎక్సెప్షన్స్ బి రెడ్ ఇన్ ఎవిడెన్స్ ది కేస్ బై ఎదర్ పార్టీ అండ్ షాల్ ఫార్మ్ పార్ట్ రికార్డు. ఏ పార్టీ అయినా సరే, ఎదర్ పార్టీ అంటే పార్టీలో ఎవరైనా సరే దాన్ని ఎవిడెన్స్ గా ప్రొడ్యూస్ చేయొచ్చు. తర్వాత అది ఆ కేసులో రికార్డులో అది పార్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఎనీ డిపోషన్ సో టేకన్, అలా తీసుకున్న డిపోషన్ ఇఫ్ ఇట్ సాటిస్ఫై ది కండిషన్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 27 ఆఫ్ ది భారతీయ సాక్ష్య అధినియం. దీని కింద ఇది ఉన్నటువంటి కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన సాటిస్ఫై చేస్తే మే ఆల్సో బి రిసీవ్డ్ ఇన్ ఎవిడెన్స్ అట్ ఎనీ సబ్సిక్వెంట్ స్టేజ్ ఆఫ్ ది కేస్ బిఫోర్ ఎనీ అదర్ కోర్టు. వేరే కోర్టు ముందర కూడా సబ్సిక్వెంట్ స్టేజ్ లో ఇదే డిపోషన్ కూడా సాక్ష్యంగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అది ఆ కేసు పరిస్థితులను బట్టి ఉంటుంది అనమాట. కాకపోతే సెక్షన్ 27 ఆఫ్ ది బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియం అవి సాటిస్ఫై చేయాలి ఆ కండిషన్స్. చూద్దాం తర్వాత. 324 అడ్జర్న్మెంట్ ఆఫ్ ప్రొసీడింగ్. ఇన్ ఎవరీ కేసు ఇన్ విచ్ కమిషన్ ఈస్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 319 319 కింద కమిషన్ ఇష్యూ చేయబడినటువంటి ప్రతి కేసులో ఈ ఇంక్వైరీ ట్రయల్ ఆర్ ప్రొసీడింగ్ మే బి అడ్జర్న్ వాయిదా వేయచ్చు ఫర్ స్పెసిఫైడ్ టైం రీజనబుల్లీ సఫిషియెంట్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ అండ్ రిటర్న్ ఆఫ్ ది కమిషన్. ఒకసారి కమిషన్ ఇష్యూ చేసిన తర్వాత కొంచెం వాయిదా దూరం వేస్తారు. అంటే ఇది వెళ్ళి ఈ కమిషన్ అక్కడికి వెళ్ళి వాళ్ళ సాక్ష్యాలు రికార్డ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ చేయడానికి ఎంత రీజనబుల్ సఫిషియెంట్ టైం ఏదైనా సరే అంటే ఇంతకాలం అవసరం ఉంటే అంతకాలం పాటు వాయిదా వేయచ్చు. సరే, మరి ఫారెన్ నుంచి ఎక్కడైనా కమిషన్స్ వచ్చాయనుకోండి, మనం వెళ్ళి ఫారెన్ లో ఉన్న వాళ్ళని ఎలా ఎగ్జామిన్ చేస్తామో అలా ఫారెన్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎగ్జామిన్ ఎలా చేయాలని గురించి కొంచెం నిబంధనలు అంటే ఇవి 25 ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫారెన్ కమిషన్స్. ఫారెన్ కమిషన్స్ ని ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి అన్నప్పుడు ది ప్రావిజన్స్ ఆఫ్ సెక్షన్ 321 and so much of section 322 and section 323 as related to the execution of a commission and its return shall apply in respect of commissions issued by any of the courts, judges or magistrates herein after mentioned as they apply to the commission issued under section 319. ఎవరికనుకుంటే ది ప్రావిజన్స్ ఆఫ్ 321 మళ్ళీ 322 లో ఎంత వర్తిస్తే అంత 323 కూడా as related to execution of the commission and its return shall apply in respect of commission issued by any of the courts, judges or magistrates hereinafter mentioned as they apply to commission issued under section 319. పైన చెప్పినటువంటి నిబంధనలే ఇక్కడ కూడా వర్తిస్తాయి అంటున్నారు. ఎవరి అన్నప్పుడు ది కోర్ట్స్ జడ్జెస్ అండ్ మేజిస్ట్రేట్ రెఫర్ టు సబ్సెక్షన్ 1R. ఎవరు వీళ్ళు అంటే any such court, judge or magistrate exercising jurisdiction within an area in India to which the Samhita does not extend as the central government may by notification specify in this. ఈ సంహిత వర్తించని చోట ఎవరు ఉండాలి కోర్టు, జడ్జి, మేజిస్ట్రేట్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా స్పెసిఫై చేసిన వాళ్ళు. నెక్స్ట్ ఎనీ కోర్టు జడ్జ్ ఆర్ మేజిస్ట్రేట్ ఎక్సర్సైజింగ్ jurisdiction in any such country or place outside India, మన దేశం బయట వేరే దేశం కానీ వేరే ప్లేస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా అండ్ హ్యావింగ్ అథారిటీ అండ్ ద లా ఇన్ ఫోర్స్ దట్ ఇన్ దట్ కంట్రీ ఆర్ ప్లేస్ టు ఇష్యూ కమిషన్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ఫిట్నెస్ ఇన్ రిలేషన్ టు క్రిమినల్ మ్యాటర్స్. క్రిమినల్ మ్యాటర్స్ విషయంలో ఏ కోర్టు, ఏ జడ్జి, ఏ మేజిస్ట్రేట్ ఇండియా బయట ఉన్న వాళ్ళు ఈ కమిషన్ ఇష్యూ చేయొచ్చు అనే విషయంలో
సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేస్తుంది. వాళ్ళు ఈ సెక్షన్ కింద కోర్ట్స్, జడ్జెస్, మేజిస్ట్రేట్ అని ఎక్కడైనా రెఫర్ చేస్తే వీళ్ళంతా దాని కిందకి వస్తారనమాట. కాకపోతే రూల్స్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉన్నాయి కదా, ఎక్కడ ఈ ఈ సంహిత వర్తించే చోట ఒక రకంగా, వర్తించని ఇండియాలోనే ఉంటారు కానీ వాళ్ళు, కానీ ఈ సంహిత అయితే వర్తించని చోట లేదు, ఇండియా బయట ఉన్నటువంటి వాళ్ళ గురించి పైన అయితే చదువుకున్నాం కదా, కమిషన్ ఎవరెవరికి వచ్చింది ఆ రూల్స్ అన్ని దీనికి కూడా వర్తిస్తాయి. అంటే ఫారెన్ నుంచి మనకు వచ్చే కమిషన్లో కూడా అదే రూల్స్ వర్తిస్తాయి. 326 డిపోషన్ ఆఫ్ మెడికల్ విట్నెస్. వైద్యానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు వాళ్ళ యొక్క డిపోషన్. ది డిపోషన్ ఆఫ్ ఎ సివిల్ సర్జన్ ఆర్ అదర్ మెడికల్ విట్నెస్ టేకన్ అండ్ అటెస్టెడ్ బై ఎ మేజిస్ట్రేట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్. ముద్దాయి సమక్షంలో తీసుకుని ఉంటే ఆ డిపోషన్ ఆర్ టేకన్ ఆన్ కమిషన్ అండర్ ది చాప్టర్. మరి కమిషన్ ఇష్యూ చేయడం ద్వారా వాళ్ళ ఎవిడెన్స్ తీసుకున్నారు అనుకోండి, డిపోషన్ మేబీ గివెన్ ఇన్ ఎవిడెన్స్ ఇన్ అన్ ఎంక్వైరీ, ట్రయల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ అండర్ సంహిత ఆల్దో ది డిపోనెంట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఎ విట్నెస్. అతన్ని సాక్షిగా పిలవకనే వాళ్ళ యొక్క డిపోషన్ సాక్ష్యంగా అయితే వాడుకోవచ్చట మామూలుగా మెడికల్ విట్నెస్ కు సంబంధించి. ఎందుకు? ఇది టేకన్ అండ్ అటెస్టెడ్ బై ఎ మేజిస్ట్రేట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ అనమాట. అంటే ముద్దాయి సమక్షంలోనే మేజిస్ట్రేట్ గారు తీసుకుని ఉంటారు కాబట్టి అందులో అబద్ధం అన్నది ఉండదు కాబట్టి దాన్ని సాక్ష్యంగా అయితే తీసుకోవచ్చు అంటారు. అంటే డిపోషన్లో అయితే సంతకం పెట్టించుకుంటారు, మళ్ళీ అతనేం రానవసరం లేదు, ఆ డాక్టర్ ఏమి మళ్ళీ ఇక్కడికి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పనవసరం లేదు. ఆయన చెప్పినటువంటి డిపోషన్ సైన్ చేసి ఉంటాడు కదా, దాన్ని మేజిస్ట్రేట్ గారు అటెస్ట్ చేసి ఉంటారు, దాన్ని కూడా డైరెక్ట్ గా ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చని చెప్తున్నారు. కానీ ది కోర్ట్ మే ఇఫ్ ఇట్ థింక్స్ ఫిట్, కోర్టు అనుకుంటే ఆ రకంగా చేయాలి, లేదు అండ్ షల్ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ సమన్ అండ్ ఎగ్జామిన్ ఎనీ సచ్ డిపోనెంట్ యాజ్ టు ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ హిస్ డిపోషన్. సరే, రెండు పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. రెండు ఇది ఇట్లా ఉన్నప్పుడు మీరు చదువుకోవడం, ఒక్క నిమిషం, ఇదే కదా మనం అనుకున్నది. సార్ అదే దీనిలో అదేముంది, ది కోర్ట్ మే ఇఫ్ ఇట్ థింక్స్ ఫిట్ సమన్ అండ్ ఎగ్జామిన్ ఎనీ సచ్ డిపోనెంట్ యాజ్ టు సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ డిపోషన్. ఇది ఏం చెప్తాం మనకి? కోర్టు మే సార్, మే తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అవును సార్. దీని తర్వాత ఇప్పుడు the court shall, and it's compulsory, mandatory on the application of the prosecution or accused. ముద్దాయి కానీ ప్రాసిక్యూషన్ అప్లై చేసుకుంటే, అయ్యా అని పిలిపించండి అని అప్లై చేస్తే అప్పుడు ఏం చేయాలి? కంపల్సరీ పిలిపించాలి, ఖచ్చితంగా సమన్ చేసి ఎగ్జామిన్ చేయాలన్నమాట. అది రెండు రకాలు. అర్థమైంది కదా? ఎస్ సార్. Next, identification report of magistrate. 27. Any document purporting to be a report a report of identification under the hand of an executive magistrate in respect of a person or property may be used as evidence in inquiry, trial, or the proceeding under Samhita, although such a magistrate is not called as a witness. Any document purport to be a report of identification. ఇతనే ఈ వ్యక్తి అని చెప్తూ ఒక గుర్తింపు రిపోర్ట్ ఏదన్నా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు ఇష్యూ చేశారనుకోండి, ఏదైనా డాక్యుమెంట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు కదా, ఫోటో పైన ఎంఆర్ఓ గారు తహసీల్దార్ సీల్ వేసి సంతకం చేశారనుకోండి, గుర్తింపు ఇదనే ఈ వ్యక్తి అని చెప్పేసి, మళ్ళీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారిని ఇక్కడ పిలిపించాల్సిన అవసరం లా, ఆయన ఇచ్చిందే అలాగే మేబీ యూజ్ యాజ్ ఎవిడెన్స్. అదనమాట. ఆ మేజిస్ట్రేట్ ని విట్నెస్ గా పిలవకపోయినా సరే తీసుకోవచ్చు. కాకపోతే ఇది నాకు కంపల్సరీ అనమాట. ఇది ఎప్పుడు మేబీ యూజ్ అన్నారు అనుకోండి, అది చూస్తూ ఉండాలి.
provided that where such report contains a statement of any suspect or witness to which the provisions of section 19, section 26, 27 ఇవన్నీ apply. Such statement shall not be used under this subsection except in accordance with the provisions of those sections. అయితే ఆ రిపోర్ట్ లో వచ్చేసి the report contains a statement of any suspect or witness to which the provisions of section 19, section 26 ఇవన్నీ ఈ సాక్ష్య అధీనంలో ఉన్నటువంటి ప్రావిజన్స్ అప్లై అయ్యేటువంటి సస్పెక్ట్ కానీ విట్నెస్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఉంటే మనకి సచ్ స్టేట్మెంట్ షాల్ నాట్ బి యూజ్డ్ అండర్ దిస్ సబ్సెక్షన్ ఎక్సెప్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రావిజన్స్ ఆఫ్ దోస్ సెక్షన్స్. ఆ సెక్షన్ లో ఉన్నటువంటి ప్రావిజన్స్ ప్రకారం తప్ప వేరే రకంగా అయితే సాక్ష్యంగా తీసుకోకూడదు అని చెప్పేసి అవి ఉపయోగించకూడదు అని చెప్పి చెప్తున్నారు. మీకు ఇవి అయిపోతేనే మళ్ళీ ఎవిడెన్స్ యాక్ట్ తీసుకుందాము. దాంట్లో మీరు అర్థం చేసుకుందరు అది అంటే ఏంటి అన్నది చూద్దాం. The court may, if it thinks fit, and shall, on the application of the prosecution of the accused, summon and examine such measure as to the subject matter of the settlement. పైన మెడికల్ విట్నెస్ కి ఏదైతే అన్నామో అలాగే అప్లై చేస్తే మటుకు ప్రాసిక్యూషన్ కానీ ముద్దాయి కానీ అని పిలిపించండి మేము క్రాస్ ఎగ్జామ్ చేయాలా అని అన్నారనుకోండి, అప్పుడు ఆ మేజిస్ట్రేట్ కూడా ఈ మేజిస్ట్రేట్ అవసరం లేదు అన్నారు కదా ఇక్కడ పైన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అవసరం లేదు, పిలవాల్సిన అవసరం లేదు అన్నారు. ఒకవేళ అప్లికేషన్ పెడితే మటుకు ఖచ్చితంగా షాల్ పిలిపించాల్సిందే, సమన్ చేయాల్సిందే అని చెప్పేసి మీకు ఇట్లా. నెక్స్ట్ 328 ఎవిడెన్స్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ మింట్. అంటే నేను ఇదంతా ఎందుకు మరి చెప్తున్నానంటే మనము ప్రతి దాంట్లో వాడే రావాలా అని అడగకూడదు. ఈ మినహాయింపులు ఉన్నాయి, ఈ ప్రత్యేకతలు ఉన్నాయి. కొంతమంది అధికారుల విషయంలో అయితే ఈ రకమైనటువంటి వెసులుబాటు ఉంది, ఎందుకంటే వాళ్ళ పని డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇలా పెట్టుంటారు. కానీ మనం అడిగితే మటుకు ఖచ్చితంగా పిలిపించాలా అనే ఇది కూడా మళ్ళీ దాంట్లో పెట్టారు కదా. చూద్దాం. మింట్ ఇవి నాణ్యాలు ముద్రించేటువంటి టంకశాల ఉంటుంది కదా, మింట్ వాళ్ళు యొక్క ఆఫీసర్స్, అందులో పనిచేసే ఆఫీసర్స్ యొక్క ఎవిడెన్స్. Any document purporting to be a report under the hand of a gazetted officer of a mint or of any not printing press or of any security printing press, including the officer of the controller stamps and stationery, or of any forensic department or division of forensic science laboratory or a government examiner, questioned documents or any state examiners of questioned documents as the central government provided specified in this graph. ఏదన్నా సరే ఒక రిపోర్ట్ ఇచ్చి ఉంటారు, దేనిపైన అపాన్ ఎనీ మ్యాటర్ ఆఫ్ థింగ్ డ్యూలీ సబ్మిటెడ్ టు హిమ్ ఫర్ ఎగ్జామినేషన్, ఇది పరీక్షించి రిపోర్ట్ ఇవ్వగానే పంపించబడింది ఏదైనా సరే, అండ్ రిపోర్ట్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ సమిత మే బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్ ఇన్ ఎన్ ఎంక్వైరీ, ట్రయల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ అండర్ సమిత, ఆల్దో సచ్ ఆఫీసర్ ఇస్ నాట్ కాల్డ్ యాజ్ ఎ విట్నెస్. వాళ్ళు విట్నెస్ గా పిలకనే మనం ఇది వాళ్ళు వచ్చిన రిపోర్టు మార్క్ చేస్తుంటారు, చూస్తుంటారు. ఇప్పుడు మీకు ఎక్సైజ్ కేసుల్లో మీకు కెమికల్ ఎగ్జామినర్ ఇచ్చినది రిపోర్టు, వాళ్ళు ఏం రారు, కెమికల్ ఎగ్జామినర్ ఏం రారు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అని చెప్పేసి చెప్తారు, దాన్ని మార్క్ చేస్తూ ఉంటారు. చూసినారు కదా, మీరు చూసుంటారు. అలాగే ఇదనమాట. కాకపోతే వీళ్ళ మటుకే వీళ్ళని ఖచ్చితంగా మీరు పక్కకు తీసి పెట్టుకోవాలి. వీళ్ళ మటుకే ఎవరంటే వాళ్ళు కాదు, వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న వాళ్ళు మాత్రమే. అది Okay, sir. The court may, if it thinks fit, summon and examine any such officer as to subject office report. అంటే కోర్టు అనుకుంటే వాళ్ళని కూడా పిలిపించవచ్చు, కోర్టు అనుకుంటే అక్కడ వాళ్ళని కూడా పిలిపించవచ్చు. నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ నో సచ్ ఆఫీసర్ షల్ బి సమ్మన్ టు ప్రొడ్యూస్ ఎనీ రికార్డ్స్ ఆన్ విచ్ ది రిపోర్ట్ ఇస్ బేస్డ్. మళ్ళీ దేని బేస్ చేసుకుని నువ్వు రిపోర్ట్ ఇచ్చావు, ఆ రికార్డ్స్ అన్ని పట్టుకురా అన్నమాట అన్నీ అడగకూడదు అనమాట కోర్టు. నెక్స్ట్, without prejudice to the provisions of section 129, 130 of the Bharatiya Sakshya Adhiniyam, no such officer shall, except with the permission of the general manager or any officer in charge of it, or any not printing press, security printing press, or any forensic department, or any officer in charge of the forensic science laboratory of the government, of the government examined question document organization, or of the state examined of question document organization be permitted. వీళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరు రాకూడదు, ఎవిడెన్స్ అయితే ఇవ్వకూడదు అనమాట. గివ్ ఎనీ ఎవిడెన్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎనీ అన్పబ్లిష్డ్ అఫీషియల్ రికార్డ్స్ ఆన్ విచ్ ది రిపోర్ట్ ఇస్ బేస్డ్. పబ్లిష్ కానటువంటి అన్పబ్లిష్డ్ అఫీషియల్ రికార్డ్స్ బేస్ చేసుకుని ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన ఎవిడెన్స్ అయితే ఇవ్వద్దు. తర్వాత టు డిస్క్లోజ్ ది నేచర్ ఆఫ్ పర్టికులర్స్ ఆఫ్ ఎనీ టెస్ట్ అప్లైడ్ బై హిమ్
ఇన్ ది కోర్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్ ఆర్ థింగ్. దానికి ఈ మనము ఏదన్నా సరే ఒక దాన్ని ఎగ్జామ్ టెస్ట్ చేయాలంటే కొన్ని ఆ టెస్ట్ పేర్లు ఉంటాయి. అంటే ఈ కెమికల్స్ వేసి దాన్ని నిర్ధారిస్తారు. కొన్ని రకాలైనటువంటి ఇది వేసినప్పుడే ఆ రిజల్ట్ వస్తుంది అనమాట. టెస్ట్ చేయడం అంటే అదనమాట. అది కలర్ మారడము, ఆ స్మెల్ ఏదో ఉంటుంది, కెమికల్ కాంబినేషన్ కొన్ని ఉంటుంది. మనకి ఎక్స్పర్ట్లు కాబట్టి మనకు తెలియదు. ఆ టెస్ట్ అయితే చేయడానికి సంబంధించిన టెస్ట్ ఎలాంటి టెస్ట్ చేశారు అన్నది ఆ వివరాలు, నేచర్ ఆర్ పర్టికులర్స్ ఆఫ్ ఎనీ టెస్ట్, ఆ వివరాలు అయితే చెప్పొద్దు. ఎప్పుడు చెప్పొచ్చు? పర్మిషన్ ఆఫ్ జనరల్ మేనేజర్. పర్మిషన్ ఉండాలి. జిఎం గారు కానీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ కానీ వీళ్ళ పర్మిషన్ ఉండి చెప్పచ్చు అనమాట. అది అడుగుతారు. ఈ టెస్ట్ల విషయంలో అయితే ఎక్స్పర్ట్లు అయితే క్రాస్ ఎగ్జామినేషన్ లో వాడిని చంపి పడేస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన వాడిని ఎంత దూరం వెళ్ళేదంటే, మేము ఫుడ్ అడల్టరేషన్ కేసులు చేసేటప్పుడు వాళ్ళు శాంపుల్స్ తీస్తారు కదా. ఎస్ సార్. శాంపుల్స్ తీస్తారు. ఆ శాంపుల్స్ తీసినప్పుడు ఏదన్నా ఒక మూటలోంచి శాంపుల్ తీసినప్పుడు రూల్లో ఏముందంటే, మూటలో ఉన్నదంతా కింది వరకు చేయి పెట్టేసి మిక్స్ చేయాలి ఫస్ట్. ఓకే సార్. పైన తీసుకోవద్దు. అదంతా మిక్స్ చేసిన తర్వాత తీసుకోవాలి. అది మిక్స్ చేశారా సరే, అది బాటిల్స్ లెక్కి వాళ్ళు శాంపుల్ తీసుకున్నప్పుడు బాటిల్ క్లీన్ గా ఉందా లేదా అని కూడా అడుగుతారు, తెలుసా? అవును సార్. బాటిల్ క్లీన్ గా ఉన్న దాని గురించి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ఇంత పెద్దది ఉంటుంది. మీరు ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ తీయండి, దాంట్లో ఉంటుంది శాంపుల్స్ ఎలా తీయాలి అన్న దాని గురించి ఉంది. ఆ బాటిల్ క్లీన్ గా ఉండాలి అనే పాయింట్ ఎక్కడైనా మిస్ అయింది అనుకోండి, అప్పుడు యాక్ట్ ఖచ్చితంగా. ఎందుకంటే ఏమో బాటిల్ క్లీన్ లేని ఆ బాటిల్ అయినందువల్ల ఇది కల్తీ అయిండొచ్చు, ల్యాబ్ పోయే లోపల అట్లా వాదించారు. అట్లా ఉన్నాయి, సైటేషన్స్ కూడా ఉన్నాయి. మీకు ఆ ప్రొసీజర్ అయితే ఉంది. ఫుడ్ అడల్టరేషన్ కేసులు చేశారు, మీకు అయితే అర్థం అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుడ్ అడల్టరేషన్ తీసుకో. అది ఇప్పుడు యాక్ట్ లేదనుకుంటాను, కొత్తది వచ్చింది, దాని కొత్తది వచ్చింది. అందులో కూడా డ్రాయింగ్ ఆఫ్ శాంపుల్స్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. క్లీన్ బాటిల్స్ తీసుకోవాలి. అలాగే ఎక్సైజ్ వాళ్ళు కూడా ఉన్నది. ఎప్పుడైతే మేము బాటిల్స్ లెక్కి ఏమన్నా సరైన తీసుకున్నాము, బాటిల్స్ లెక్క అన్నారు అనుకోండి, ఆ బాటిల్స్ క్లీన్ గా ఉన్నాయి లేదా, ఎవరు తెచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు, క్లీన్ చేశారా లేదా, అవన్నీ మీరు విచారించాలి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, పాత విస్కీ బాటిల్స్ ఉంటాయి కదా, దాంట్లో వీళ్ళు అది పోస్తారు శాంపుల్ తీయడం. అది కూడా మీరు అడగచ్చు అనమాట. క్లీన్ చేశారా లేదా అన్న దాని గురించి కూడా మన కేసు దాదాపు గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉంటారు. ఈ టెస్ట్ల విషయంలో కూడా మీరు సైటేషన్స్ వెతకండి. ఈ టెస్ట్ కి సంబంధించి కూడా ఏ రకంగా చేసావు నువ్వు అని చెప్పేసి వాళ్ళు ప్రాణం తీస్తారు సీనియర్స్. రిపోర్ట్స్ ఆఫ్ సర్టన్ గవర్నమెంట్ సైంటిఫిక్ ఎఫర్ట్స్. సర్టన్ సైంటిఫిక్ ఎఫర్ట్స్ అంటే కొంతమంది సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్. ఎవరు వీళ్ళు? గవర్నమెంట్ సార్. గవర్నమెంట్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ అందరూ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎనీ డాక్యుమెంట్ purporting to be a report under the hand of a government scientific expert to whom this section apply. ఈ సెక్షన్ అప్లై అయ్యేటువంటి గవర్నమెంట్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ మాత్రమే. అపాన్ ఎనీ మ్యాటర్, వాళ్ళు ఏ మ్యాటర్ పైన సరే వాడిపైన ఒక డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ ఏంటంటే రిపోర్ట్ అని చెప్తాను. ఎవరు ఇచ్చారంటే గవర్నమెంట్ సైంటిఫిక్ రిపోర్ట్ అని ఇచ్చి ఉంటారు అనమాట. అది డ్యూలీ సబ్మిటెడ్ టు హిమ్ ఫర్ ఎగ్జామినేషన్, అనాలిసిస్ అండ్ రిపోర్ట్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్ అండర్ ది సంహిత. ఈ సంహిత కింద ఇవ్వనటువంటి మేబీ ఇష్యూ యాజ్ ఎవిడెన్స్ ఇన్ ఎంక్వైరీ, ట్రయల్, అదర్ ప్రొసీడింగ్ అండర్ ది సంహిత. ఇది యూజ్ అయితే చేయొచ్చట. ఈ రిపోర్ట్ ఎవరి చేత ఇచ్చిండాలి? అండర్ ది హ్యాండ్ ఆఫ్ ది గవర్నమెంట్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్. ఈయన హ్యాండ్ కింద ఇచ్చే దాన్ని ఇది ఇట్ మే బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్ అనమాట ఈ సంహిత కింద. అయిందా? సరే. The court may, if it thinks fit, summon and examine any such expert as to subject matter of his report. ఇక్కడ మీరు పార్టీలు అడిగితే అప్లికేషన్ పెడితే షల్ అన్నది పైన ఉంది, కానీ ఇక్కడ మనకి కోర్టుకే డిస్క్రిప్షన్ ఇచ్చారు.
కోర్టు అనుకుంటే పిలిపించవచ్చు, లేకుంటే అవసరం లేదని. వేర్ ఎనీ సచ్ ఎక్స్పర్ట్ ఈస్ సమన్ బై కోర్టు, పిలిపించింది అనుకోండి కోర్టు, అండ్ హీఈస్ అనేబుల్ టు అటెండ్ పర్సనల్లీ, ఒకవేళ రాలేకపోతే హీ మే అండర్స్ ది కోర్ట్ యాజ్ ఎక్స్ప్రెస్లీ డైరెక్టెడ్ హిమ్ అపియర్ పర్సనల్లీ, డిప్యూట్ ఎనీ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ వర్కింగ్ విత్ హిమ్ టు అటెండ్ ది కోర్టు. ఆయన స్వయంగా రాలేని పక్షంలో తర్వాత వచ్చేసి కోర్టు నువ్వే ఖచ్చితంగా రావాలి, వేరే ఎవరు నువ్వు మాత్రమే రావాలి అని చెప్పి ఉండకపోతే అతను ఎవరిని పంపించవచ్చు? ఆయన డిప్యూటీ, ఆయన కింద ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు కూడా పంపించారు. లేదు, ఆయన కింద కాదు, డిప్యూటీ ఎనీ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ వర్కింగ్ విత్ హిమ్, అతనితో పాటు పనిచేసేటువంటి బాధ్యత గల ఒక ఆఫీసర్ ని డిప్యూట్ చేయొచ్చు. ఓకే సార్. ఇఫ్ సచ్ ఆఫీసర్ ఈజ్ కన్వర్జెంట్ విత్ ఫ్యాక్ట్, అతనికి ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు అన్ని తెలిసి ఉండాలి, కన్వర్జెంట్ అతను అన్ని తెలిసి ఉండాలి. మరి అండ్ కెన్ సాటిస్ఫాక్టరీ డిపోజ్ కోర్ట్ ఆన్ హిస్ బిహాఫ్, ఈయన తరపున, ఎవరి తరపున, ఈ ఎక్స్పర్ట్ తరపున అన్ని విషయాలు తెలిసి ఉండి సాక్ష్యం చెప్పగలిగి ఉన్న వాడే ఉండాలి. మళ్ళీ ఊరికే ఫైల్ సంకలెట్టుకుని వచ్చేసి ఏదైనా క్వశ్చన్ అడిగితే ఏమో సార్ నాకు తెలుసు, మా సార్ తెలుసు అనేవాడు కాదు. అన్ని తెలిసి ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి రెస్పాన్సిబుల్ ఆఫీసరు, మళ్ళీ ఆఫీసర్ ఈస్ కన్వర్జెంట్ విత్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఉండాలి. మళ్ళీ అండ్ కెన్ సాటిస్ఫాక్టరీ డిపోజ్ ఇన్ ది కోర్ట్, మళ్ళీ వాళ్ళు సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి ఆ విషయం గురించి. అలాంటి వాళ్ళని డిప్యూట్ చేయాలి. కోర్టు ఒకవేళ లేదు నువ్వే పర్సనల్ గా రావాలి, అపియర్ పర్సనల్లీ అని అనింది అనుకోండి, అప్పుడు మనకు ఖచ్చితంగా అతనే రావాలి. ఈ సెక్షన్ ఎవరికి అప్లై అవుతుందంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది, దిస్ సెక్షన్ అప్లైస్ టు ది ఫాలోయింగ్ గవర్నమెంట్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్. వీళ్ళు ఎవరు? గవర్నమెంట్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్. ఎవరు అంటే ఇక్కడ రాసిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎవరు రాశారో వాళ్ళు. చీఫ్ కెమికల్ ఎగ్జామినర్, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ గవర్నమెంట్, చీఫ్ కంట్రోలర్ ఎక్స్ప్లోజివ్స్, డైరెక్టర్ ఆఫ్ ది ఫింగర్ ప్రింట్ బ్యూరో, మరి డైరెక్టర్ ఇదేంటో ఇన్స్టిట్యూట్ బాంబే, తర్వాత డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, ప్లస్ సెరాలజిస్ట్ టు గవర్నమెంట్, ఎనీ అదర్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్ స్పెసిఫైడ్ ఆర్ సర్టిఫైడ్ బై నోటిఫికేషన్ బై స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్ దిస్ పర్పస్. ఈ సెక్షన్ పర్పస్ కోసం నోటిఫై చేసి ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళందరూ. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళకు ఈ సెక్షన్ అప్లై కాదు. ఈ సెక్షన్ అప్లై కాదంటే అర్థం ఏంటి? వాళ్ళు వేరే వాళ్ళను అపాయింట్ చేయడానికి వీల్లేదు, డిప్యూట్ చేయడానికి అయితే లేదు, వాళ్ళే రావాలి. నో ఫార్మల్ ప్రూఫ్ ఆఫ్ సర్టన్ డాక్యుమెంట్స్, కొన్ని డాక్యుమెంట్స్ కి ఫార్మల్ ప్రూఫ్ అవసరం లేదు, డైరెక్ట్ గా ఇది అయిపోతాయి అని చెప్తున్నారు. ఏం చూద్దాం. వేర్ ఎనీ డాక్యుమెంట్ ఈస్ ఫైల్డ్ బిఫోర్ ఎనీ కోర్ట్ బై ది ప్రాసిక్యూషన్ ఆఫ్ ద అక్యూజ్డ్, మళ్ళీ ఫైల్ చేసి ఉంటారు అక్యూజ్డ్ కానీ ప్రాసిక్యూషన్ కానీ. ది పర్టికులర్స్ ఆఫ్ ఎవరీ సచ్ డాక్యుమెంట్ షాల్ బి ఇన్క్లూడెడ్ ఇన్ లిస్ట్ అండ్ ద ప్రాసిక్యూషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఆర్ ది అడ్వకేట్ ఫర్ ద ప్రాసిక్యూషన్ ఆర్ ది అక్యూజ్డ్ ఇఫ్ ఎనీ షాల్ బి called upon to admit or deny the genuineness of each document soon after supply of such documents and in no case later than 30 days after such supply. ఇది మామూలుగా మనకు వాడుకలో అయితే లేదు. ఆ డాక్యుమెంట్స్ ఫైల్ చేసిన తర్వాత ఏమైనా అడ్మిట్ చేస్తారా, డినై చేస్తారా, ఇది జెన్యూన్నెస్ అని చెప్పేసి వాళ్ళకి ప్రాసిక్యూషన్ కానీ ముద్దారికి కానీ అడిగేసి 30 days లోపల కాపీలు ఇచ్చిన తర్వాత 30 days లోపల చెప్పండి అని చెప్పేసి అడగాలంటున్నారు. ఇది జరగడం లేదు యాక్చువల్గా. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫైల్ చేస్తున్నారు లేదు కదా కేసుల్లో, ఇలా చెప్పాలంట. నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ ది కోర్ట్ మే ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్ రిలాక్స్ ది టైం లిమిట్ విత్ రీజన్స్ టు బి రికార్డెడ్. 30 days టైం అన్నారు కదా, దాన్ని రిలాక్స్ అయితే చేయొచ్చు, దానికి కారణాలు కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, provided further that no expert shall be called to appear before the court unless the report of such expert is disputed by any of the parties to the trial. విచారణలో ఉన్నటువంటి ఇరువురు పార్టీలు ఎవరైనా సరే డిస్ప్యూట్ చేశారనుకోండి, అప్పుడు మాత్రమే ఎక్స్పర్ట్ ని కోర్టు ముందర అపీర్ కమ్మని అపీర్ అవ్వచ్చు. లేదు అంటే ఆ రిపోర్ట్ అడ్మిట్ అయిపోతుంది. ది లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ షాల్ బి ఇన్ సచ్ ఫార్మ్ యాజ్ ది స్టేట్ గవర్నమెంట్ మే బై రూల్స్ ప్రొవైడ్. స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ద్వారా చెప్తుంది ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ ఏ ఫామ్ లో ఉండాలన్నది. ఈ ఫామ్ మనకి ఎక్కడ దొరుకుతుంది? సరే, మీరు పోలీస్ మాన్యువల్ రూల్స్ దాంట్లో ఉంటుంది, పోలీస్ మాన్యువల్ లో ఉంటుంది. వేర్ ది జెన్యూనెస్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ ఈస్ నాట్ డిస్ప్యూటెడ్. మరి జెన్యూనెస్ డాక్యుమెంట్ అయితే డిస్ప్యూట్ అయితే చేయలేదు.
అలాంటప్పుడు సచ్ డాక్యుమెంట్ మే బి రెడీ ఇన్ ఎవిడెన్స్ ఇన్ ఎనీ ఎంక్వైరీ ట్రయల్ ఆర్ ద ప్రొసీడింగ్ అండ్ దిస్ సమేత వితౌట్ ప్రూఫ్ ఆఫ్ ది సిగ్నేచర్ ఆఫ్ ది పర్సన్ బై హూమ్ ఇట్ పర్పస్ టు బి సైన్డ్. ఎవరు సైన్ చేశారో అందులో వాళ్ళ యొక్క సంతకం ప్రూవ్ కాకుండానే ఆ డాక్యుమెంట్ ని ఎవిడెన్స్ గా తీసుకోవచ్చు. ఎప్పుడు Court may direction. Where the genuineness of the document is not disputed. So the document may be read in evidence in any query. Trial or proceeding. ఇది జనరల్ కాదు అని ఎవరు అనలేదు అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ లో తీసుకుంటారు. అందులో ఉన్న సిగ్నేచర్ వీళ్ళ సిగ్నేచర్ అని ప్రూవ్ కాకపోయినా సరే దాన్ని తీసుకుంటారు. కాకపోతే కోర్టుకు డిస్క్రిప్షన్ ఇచ్చారు, ప్రొవైడెడ్ దట్ ది కోర్ట్ మే ఇన్ ఇట్స్ డిస్కషన్ రిక్వైర్ సచ్ సిగ్నేచర్ టు బి ప్రూవ్డ్ అనమాట. ఒకసారి ఏమవుతుందంటే మామూలుగా ఒక పోలీస్ ఆఫీసర్ రైటర్ కావచ్చు, ఇంకోరు ఎవరిని కావచ్చు, ఎఫ్ఐఆర్ రాసి ఉంటాడు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉంటాడు. అయిందా? చేసి ఉంటాడు. ఆయన సపోజ్ రిటైర్ అయి ఉంటాడు, లేదు ఆయన దొరకని పరిస్థితి అయితే ఉంటుంది అనుకోండి. అలాంటప్పుడు ఆ ఎఫ్ఐఆర్ మార్క్ కావాలి. మనమేమి డిస్ప్యూట్ చేయాలి. మామూలుగా అయితే ఎఫ్ఐఆర్ లో సంతకం వంద కాదన్నా మనం డిస్ప్యూట్ అయితే చేయం, కానీ డైరెక్ట్ మార్క్ అయితే చేస్తుంది. ఒకవేళ ఆ కోర్టు అనుకుంటే ఏం చేస్తుంది, ఆ సిగ్నేచర్ తో అక్వెంటెన్స్ ఉండవాలి సరే, ఇది ఆడితో చెప్పిస్తారు, సాక్ష్యం చెప్పిస్తారు. ఇది సో అండ్ సో పర్సన్ ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, ఐ నో ఈ సిగ్నేచర్, ఈ దీనిపైన ఉన్న సిగ్నేచర్ ఆయనదే అని ఇంకో పోలీస్ ఆఫీసర్ తో చెప్పించి దాన్ని మార్క్ చేస్తారు. ఓకే సార్. అదనమాట. ఇప్పుడు జిఈక్యూడి కూడా ఉంది సార్, గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఫర్ క్వశ్చన్ డాక్యుమెంట్స్ అని జిఈక్యూడి. అవును, ఇందిరాగాంధీ సిగ్నేచర్ కూడా వెరిఫై చేయడానికి వచ్చింది అక్కడికి జిఈక్యూడి. అవును సార్. నెక్స్ట్ 331 అఫిడవిట్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్. వాళ్ళ పబ్లిక్ సర్వెంట్ యొక్క ప్రవర్తన విషయంలో అయితే ఏమన్నా ఇది అలిగేషన్స్ వచ్చాయనుకోండి, అలాంటప్పుడు అఫిడవిట్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతుంది కోర్టు. వెన్ ఎనీ అప్లికేషన్ ఇస్ మేడ్ టు ఎనీ కోర్ట్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ఎన్ ఎంక్వైరీ, ట్రయల్ ఆర్ ప్రొసీడింగ్ అండ్ దిస్ సమేత అండ్ అలిగేషన్స్ ఆర్ మేడ్ దేర్ ఇన్ రెస్పెక్టింగ్ ఎనీ పబ్లిక్ సర్వెంట్ గురించి ఆరోపణలు ఉన్నాయనుకోండి, అప్పుడు ది అప్లికెంట్ మే గివ్ ఎవిడెన్స్. అప్లికెంట్ వచ్చేసి ఎవిడెన్స్ ఎలా ఇవ్వచ్చు, ఆఫ్ ది ఫ్యాక్ట్స్ అలెజ్డ్ ఇన్ ది అప్లికేషన్ బై అఫిడవిట్ ద్వారా ఆ ఆరోపణల గురించి అఫిడవిట్ ద్వారా ఎవిడెన్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ ది కోర్ట్ మే ఇఫ్ ఇట్ థింగ్స్ ఫిట్ ఆర్డర్ దట్ ఎవిడెన్స్ రిలేషన్ టు సచ్ ఫ్యాక్ట్ బి సో గివన్. అంటే సరే, నువ్వు ఊరికే చెప్తే కాదు, ఈ ఆరోపణలన్నీ నువ్వు అఫిడవిట్ రూపంలో ఇవ్వు అని కూడా కోర్టు అడగచ్చు. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఈ పబ్లిక్ సర్వెంట్ అంటే ఊరికనే తమాషా కాదు కదా, మనం ఎట్లా అంటే అట్లా ఏదంటే అది ఆరోపణ చేసి మంచిది కాదని చెప్పేసి అఫిడవిట్ రూపంలో ఇవ్వు అని కోర్టు అయితే అడగచ్చట. వీడు కూడా అప్లికేషన్ పెట్టినటువంటి అప్లికెంట్ ఎవరైతే వల్ల అఫిడవిట్ రూపంలో కూడా సాక్ష్యం ఇవ్వచ్చట. నెక్స్ట్ 332 ఎవిడెన్స్ ఆఫ్ ఫార్మల్ క్యారెక్టర్ ఆన్ అఫిడవిట్. ది ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ హూజ్ ఎవిడెన్స్ ఈస్ ఎ ఫార్మల్ క్యారెక్టర్ మే బి గివన్ బై అఫిడవిట్ and may subject to all just acceptance be read in evidence in an inquiry, trial or other proceeding under this samhita. The court may, if it thinks fit and shall, on the application of the prosecution to summon and examine any such person as to the facts contained in this affidavit. Formal character ante enti? Formal character ante unofficial sir, అంత ఇంపార్టెన్స్ లేనిటువంటి వాళ్ళు ఎవిడెన్స్ లో వీళ్ళ ఎవిడెన్స్ అంతగా దానికి వీళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే వీళ్ళ ఎవిడెన్స్ అనే రకంగా ఫార్మల్ ఆ రకమైన క్యారెక్టర్ ఉన్నటువంటి అది వాళ్ళు అంటారు. ది ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ హూజ్ ఎవిడెన్స్ ఈస్ ఎ ఫార్మల్ ఆఫ్ ఎ ఫార్మల్ క్యారెక్టర్ అంటే
వాళ్ళు నామకే వాస్తే వచ్చి సాక్ష్యం చెప్పాల్సింది, కానీ దానికంతా ఇంపార్టెన్స్ లేనప్పుడు వాళ్ళు రాకర్లా వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళు ఎవిడెన్స్ అఫిడవిట్ రాకుండా అఫిడవిట్ సబ్మిట్ చేయొచ్చు. అండ్ మే సబ్జెక్ట్ టు ఆల్ జస్ట్ ఎక్సెప్షన్స్ బీ రెడ్ ఇన్ ఎవిడెన్స్ ఇన్ ఎంక్వైరీ. అది ఎక్సెప్షన్స్ కు లోబడి దీనిలో ఎవిడెన్స్ గా ఉపయోగించబడచ్చు అనమాట. ఒకవేళ కోర్టు అనుకుంటే ఇలా చేయొచ్చు, లేదు అప్లికేషన్ పెడితే ప్రాసిక్యూషన్ కానీ అక్యూజ్ కానీ ఆ అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళని సమన్ చేసి, అంటే మళ్ళీ కోర్టుకు పిలిపించి ఎగ్జామిన్ ఎనీ సచ్ పర్సన్ యాజ్ టు ది ఫ్యాక్ట్స్ కంటైన్డ్ ఇన్ అఫిడవిట్. ఈ అఫిడవిట్ లో ఉన్న సంగతుల గురించి వాళ్ళని విచారించవచ్చు కోర్టు. అదనమాట. 333 అథారిటీస్ బిఫోర్ హూమ్ అఫిడవిట్స్ మే బి స్వోర్న్. ఎవరి ముందర ఈ అఫిడవిట్స్ చేయాలి? మామూలుగా మనం ఏదైనా కోర్టులో ఫైల్ చేసే అఫిడవిట్ ఇంకొక మనం కాకుండా వేరే అడ్వకేట్ తో అటాచ్ చేసి ఉంటాం కదా, అలా ఈ సంహిత కింద ఈ అఫిడవిట్స్ ఎవరి ముందర స్వోర్న్ చేయాలన్నప్పుడు అఫిడవిట్స్ టు బి యూజ్డ్ బిఫోర్ ఎనీ కోర్ట్ అండర్ ది సంహిత. ఈ సంహిత కింద ఏ కోర్టు ఎదురుగైనా సరే అఫిడవిట్స్ మనం యూజ్ చేయాలంటే మేబీ స్వోర్న్ ఆర్ అఫర్మ్ ఎవరి ముందర అంటే ఎనీ జడ్జ్ ఆర్ జ్యుడిషియల్ ఆర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. జడ్జి కానీ, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కానీ, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ వాళ్ళ ముందరైనా సరే. నెక్స్ట్ ఎనీ కమిషన్ ఆఫ్ ఓత్స్ అపాయింటెడ్ బై హైకోర్టు ఆర్ కోర్ట్ ఆఫ్ సెషన్స్ వీళ్ళ ముందర కానీ, ఎనీ నోటరీ అపాయింటెడ్ నోటరీస్ యాక్ట్ వీళ్ళ ముందర మాత్రమే ఈ అఫిడవిట్స్ ఓత్ తీసుకోవాలా. ఓత్ ఏం లేదు, ఆ స్వర్ణం చేయాలన్నమాట. వాళ్ళు ప్రమాణం చేసి చెప్పాలి వీళ్ళ ముందర మాత్రమే. నెక్స్ట్ అఫిడవిట్ షల్ బి కన్ఫైన్ టు, అవి దేనికి కన్ఫైన్ అయి ఉండాలంటే అండ్ షల్ స్టేట్ సపరేట్లీ సచ్ ఫ్యాక్ట్స్ అది డిపెండెంట్ ఈస్ ఏబుల్ టు ప్రూవ్ ఫ్రమ్ హిస్ ఓన్ నాలెడ్జ్ అండ్ సచ్ ఫ్యాక్ట్స్ యాజ్ హీ హాస్ రీజనబుల్ గ్రౌండ్ టు బిలీవ్ టు బి ట్రూ అండ్ ఇన్ ది లాటర్ కేస్ ది డిపెండెంట్ షల్ క్లియర్లీ స్టేట్ ది గ్రౌండ్స్ ఆఫ్ సచ్ బిలీఫ్. ఇది మనం ఎక్కడైనా వెరిఫికేషన్ దానిప్పుడు రాస్తూ ఉంటారు. ఐ డిక్లేర్ దట్ వాట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ది అబోవ్ పేరాస్ ఈస్ ట్రూ ఇంకా అండ్ కరెక్ట్ విత్ ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, బిలీఫ్ అండ్ ఇన్ఫర్మేషన్ రాస్తామా? ఎస్ సార్. టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలిసినంత వరకు ఓకే బాగానే ఉంది. అయినా బిలీఫ్ అంటే నేను నిజమే నమ్ముతున్నా, ఈ విషయం నిజమే నమ్ముతున్నా. అది నాకైతే తెలియదు, నిజమా కాదో తెలియదు, నేనైతే నిజమని నమ్ముతున్నా. సరే అయిపోయింది. నాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ సమాచారం వచ్చింది అంతే. అది నిజమా కాదా అవన్నీ ఉంది, ఈ సమాచారం అయితే నాకు వచ్చింది. అట్లా ఏది నీకు ఓన్ నాలెడ్జ్ ఉంది, ఏది నువ్వు నిజమని నమ్ముతున్నావు, ఏది గురించి నీకు సమాచారం వచ్చింది అన్నది విడివిడిగా అంటే సపరేట్ గా చెప్పాలి. దేని గురించి? డిపెండెంట్ ఇస్ ఏబుల్ టు ప్రూవ్ ఫ్రమ్ హిస్ ఓన్ నాలెడ్జ్ ఒకటి, మళ్ళీ రీజనబుల్ గ్రౌండ్ టు బిలీవ్ టు బి ట్రూ, అవి నిజమే నమ్మడానికి అయితే నాకు కారణాలు ఉన్నాయి అని చెప్పేసి రాస్తారు. తర్వాత ఇది లాటర్ కేసు అంటే ఇది లాటర్, ఇది ఫార్మర్, నాలెడ్జ్ ఫార్మర్ లాటర్. ఇది లాటర్ కేసులో ఏమవుతుంది, ఈ రెండో విషయానికి వచ్చినప్పుడు ది డిపెండెంట్ ఏం చేయాలంటే షల్ క్లియర్లీ స్టేట్ ది గ్రౌండ్స్ ఆఫ్ సచ్ బిలీవ్. ఎందుకు నమ్ముతున్నావు అన్న దాని గురించి కూడా గ్రౌండ్స్ కూడా రాయాలట. ఊరికే నేను నమ్ముతాను అంటే కాదు, ఎందుకు నమ్ముతావు కూడా చెప్పాలని. అయిందా? తర్వాత వచ్చేసి అఫిడవిట్లో ఏవంటే రాస్తే కోర్టు కొట్టేస్తుంది. ది కోర్ట్ మే ఆర్డర్ ఎనీ స్కాండలస్ అండ్ రిలవెంట్ మ్యాటర్ ఇన్ ది అఫిడవిట్ టు బి స్ట్రక్ అవుట్ ఆర్ అమెండెడ్. ఇది రాయద్దు తీసేయి అని కూడా అనొచ్చు కోర్టు. స్ట్రక్ అవుట్ చేయొచ్చు, లేదా అమెండ్ మార్చుకొని రాబోని కూడా కోర్టు అనొచ్చు అనమాట. అది విషయం అఫిడవిట్స్ విషయంలో ఈ సెక్షన్. మరి సార్ నేను షూరిటీస్ ఫైల్ చేసేటప్పుడు అడ్వకేట్తో సైన్ చేస్తూ ఉంటాను కదా, అది వేరేది, ఇది వేరేది. షూరిటీ సబ్మిట్ చేసేటప్పుడు మనం ఏమన్నా ఇంకో పిటిషన్ పెట్టేటప్పుడు నోటీస్తో చేస్తామా? లేదు కదా. లేదు సార్. అది వేరే, ఇది వేరే. 334 ప్రీవియస్ కన్విక్షన్ ఆర్ యాక్విటల్ హౌ ప్రూవ్. మరి ఇంతకుముందు శిక్ష పడిందని కానీ ఇంతకుముందు నిర్దోషిగా విడుదల అయ్యాడని చెప్పేసి ఎలా ప్రూవ్ చేయడం అన్నప్పుడు ఎనీ ఎంక్వైరీ ట్రయల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ అండర్ ది సంహిత ఏ ప్రీవియస్ కన్విక్షన్ ఆర్ యాక్విటల్ మే బి ప్రూవ్ ఇన్ అడిషన్
అడిషన్ టు ఎనీ అదర్ మోడ్ ప్రొవైడెడ్ బై ఎనీ లా ఫర్ ది టైమింగ్ కోర్సు ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే దానికి అదనంగా ఏదైనా పద్ధతులు ఉంటే దానికి అదనంగా ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే by an extract certificate under the hand of the officer having the custody of the records of the court in which such conviction or acquittal was sent to be a copy of the sentence or order. కోర్టు ఇచ్చిన తీర్పు ఉంటుంది కదా, దాని యొక్క సర్టిఫికేట్ కాపీ ఆ రికార్డ్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి కూడా సర్టిఫికేట్ కాపీ తేవడం ద్వారాను తర్వాత ఇది ఈ రెండింటి విషయంలో తీసుకున్నది. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ కన్విక్షన్ అదే కన్విక్షన్ పడింది, శిక్ష పడింది అనుకోండి, అప్పుడు ఎక్కడ నుంచి ఏదర్ బై సర్టిఫికేట్ సైన్ బై ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ జైలు నుంచి ఒక సర్టిఫికేట్ ఇస్తాడు కదా, మా జైల్లోనే ఉన్నాడు వాడు అని చెప్పేసి ఇట్ విస్ ది పనిష్మెంట్ ఆర్ ఎనీ పార్ట్ దేర్ వాస్ అండర్ కాన్ ఆర్ బై ప్రొడక్షన్ ఆఫ్ ది వారెంట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ విచ్ ది పనిష్మెంట్ వాస్ సఫర్డ్. అది ఆ వారెంట్ ఆఫ్ కమిట్మెంట్ అంటే మీకు లాస్ట్ చివరిలో ఉంటుంది చూడండి, ఈ సంహితలో చివరిలో వచ్చి ఉంటారు వారెంట్ ఆఫ్ కమిట్మెంట్ చేయాలని చెప్పేసి అది చూడండి. అలాంటిది టుగెదర్ విత్ ఇన్ ఈచ్ ఆఫ్ సచ్ కేసెస్ ఎవిడెన్స్ యాజ్ టు ది ఐడెంటిటీ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్ ఇన్ విత్ ది పర్సన్ సో కన్విక్టెడ్ ఆర్ యాక్విటెడ్. ఆ శిక్ష పడినా లేదా విడుదల చేయబడినటువంటి పర్సన్ గురించి ఆయన గుర్తించే క్రమంలో ఇష్యూ చేసేటువంటి వారెంట్ ఆఫ్ కమిట్మెంట్. వారెంట్ ఆఫ్ కమిట్మెంట్ అంటే మీరు చూసారు, మీరు రిమాండ్ ఎప్పుడన్నా రిమాండ్ ఇస్తున్నప్పుడు పోలీస్ వాళ్ళు ఒక ఫామ్ ఫిల్అప్ చేసుకుని వస్తారు చూడండి కావాలంటే, అందులో ఏం రాస్తారు, చూడాల కదా. అవును సార్. జైలుకి తీసుకెళ్లేటప్పుడు మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా రాస్తారు, అక్యూజ్డ్ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా రాస్తారు, ఎక్కడ దెబ్బతిరిగింది, స్కార్స్, మోల్స్, ఇంకా ఏమన్నా ఉన్నాయా అవన్నీ వాళ్ళు అందులో రాస్తారు చూడండి కావాలంటే. ఓకే సార్. అవి రాస్తారు ఐడెంటిటీ అనమాట. అది వారెంట్లో ఆ ఐడెంటిటీ ఉంటుంది అనమాట. ఇవైతే సర్టిఫికేట్ కాపీలు తెచ్చి ఫైల్ చేస్తే చాలా చేస్తున్నారు, తీర్పు కాపీలు కానీ లేదా సర్టిఫికేట్ సైన్ బై ది ఆఫీసర్ జైలు కానీ కన్విక్షన్ పడినప్పుడు అయితే తెచ్చి చేస్తే వాడికి శిక్ష పడేదానికి అది ప్రూఫ్ అవుతుంది అనమాట. ఆ రకంగా ప్రూవ్ చేయొచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ 335 రికార్డ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ అక్యూజ్డ్. ఎవిడెన్స్ ముద్దాయి పరోక్షంలో ముద్దాయి లేకుండా రికార్డ్ ఆఫ్ ఎవిడెన్స్ ఎలా అన్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ నెక్స్ట్ పర్సన్ హ్యాస్ అబ్స్కాండెడ్, పరార్లో ఉన్నాడని ప్రూవ్ అయినప్పుడు అండ్ దట్ దెర్ ఈస్ నో ఇమ్మీడియట్ ప్రాస్పెక్టింగ్ ఆఫ్ అరెస్టింగ్, అతన్ని అప్పుడే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు లేవు అన్నప్పుడు ది కోర్ట్ కాంపిటెంట్ టు ట్రై, అంటే విచారించడానికి అధికారం ఉన్నటువంటి కోర్టు ఆర్ కమిట్ ఫర్ ట్రయల్, మరి విచారించడానికైనా సరిగ్గా హైకోర్టుకు కమిట్ చేసేటువంటి కాంపిటెన్సీ ఉన్న కోర్టు ఏం చేయొచ్చు, సచ్ పర్సన్ ఫర్ ది అఫెన్స్ కంప్లైంట్ ఆఫ్ ఇన్ హిస్ అబ్సెన్స్, అతని పరోక్షంలో ఎగ్జామిన్ ది విట్నెసెస్ ఇఫ్ ఎనీ ప్రొడ్యూస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రాసిక్యూషన్ చేత ప్రొడ్యూస్ చేయనటువంటి విట్నెస్లందరినీ విచారించవచ్చు, మే నాట్ కంపల్సరీ, అండ్ రికార్డ్ ది డిపోజిషన్స్ అండ్ ఎనీ సచ్ డిపోజిషన్ మే ఆన్ ది అరెస్ట్ ఆఫ్ సచ్ పర్సన్ బీ గివెన్ ఇన్ ఎవిడెన్స్ అగైన్స్ట్ హిమ్ on the inquiry into trial for the offence with which he is charged if the deponent is dead or incapable of giving evidence or cannot be found or his presence cannot be procured without an amount of delay, expense and inconvenience which under circumstances of the case would be unreasonable. ఇది బాగుంది కోర్టు అనుకుంటాను. ఇది అతను పారిపోయి ఉంటాడు, అంటే పరారులో ఉంటాడు, అప్పుడే అరెస్ట్ చేసే అవకాశాలు లేవు. అలాంటప్పుడు ప్రాసిక్యూషన్ ఎవరన్నా విట్నెస్ ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వాళ్ళ డిపోజిషన్స్ రికార్డ్ చేసి ఆ డిపోజిషన్స్ ఉపయోగించుకోవచ్చు. దేనికి ఆన్ ది అరెస్ట్ ఆఫ్ సచ్ పర్సన్, వాడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు డిపోజిషన్ ఇచ్చిపోయింటారు కదా, ప్రాసిక్యూషన్ తరఫున వచ్చి సాక్ష్యం చెప్తుంటారు కదా, అవి ఈ అరెస్ట్ కాబడిన వ్యక్తికి అగెన్స్ట్ గా అయితే ఎవిడెన్స్ గా తీసుకోవచ్చు. ఎప్పుడు ఎంక్వైరీ ఎప్పుడు the deponent is dead sir, డెడ్ లేదు ఇన్కేపబుల్ ఆఫ్ గివింగ్ ఎవిడెన్స్ కెనాట్ బి. ఇది ఎక్కడ వస్తుంది ఇక్కడ, ఇది ఇలాంటి ఎక్కడొస్తుంది మామూలుగా ఏమంటాం దాన్ని, ఎవిడెన్స్ యాక్ట్ లో ఒక పర్టికులర్ వర్డ్ అయితే వాడుతూ ఉంటుంది దాన్ని. ఇన్సెన్స్ సార్, వాళ్ళు రాకున్నా కూడా వాళ్ళు లేకున్నా సరే దాన్ని ఉపయోగిస్తారు వాళ్ళు చెప్పిన దాన్ని.
డయింగ్ డిక్లరేషన్ సార్. డైయింగ్ డిక్లరేషన్ అంటారు కదా, అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అంటే క్రాస్ ఎగ్జామినేషన్ ఏమి ఉండదు, వాళ్ళు చెప్పిందే డైరెక్ట్ గా సాక్ష్యంగా తీసుకుంటారు. If it appears that an offense punishable with death or imprisonment for life has been committed by some person or persons unknown, ఒకటి ఒక నేరం అయితే జరిగింది, ఆ నేరానికి ఏ శిక్ష పడుతుంది, పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ హ్యాస్ బీన్ కమిటెడ్. ఈ నేరం అయితే జరిగింది, ఎవరో ఆ నేరం చేశారు, సమ్ పర్సన్ నేరం చేశారు, ఆర్ పర్సన్స్ అన్నోన్, అంటే తెలియని వ్యక్తులు కానీ, అంటే గుర్తు తెలియని వ్యక్తులు కానీ, లేదా తెలిసిన వ్యక్తి సమ్ పర్సన్ ఎవరో తెలిసింది, అప్పుడు ది హైకోర్ట్ ఆర్ ది జడ్జ్ మే డైరెక్ట్ దట్ ఎనీ మేజర్ ఫస్ట్ క్లాస్ షల్ హోల్డ్ అన్ ఎంక్వైరీ అండ్ ఎగ్జామిన్ ఎనీ విట్నెస్ హూ కెన్ గివ్ ఎవిడెన్స్ కన్సర్నింగ్ ది అఫెన్స్ అండ్ ఇన్ depositions so taken may be given an evidence against any person who is subsequently acquitted of the offence if the deponent is dead or incapable of giving evidence or beyond the limits of India. ఇది చూడండి, ఇలాంటి నేరం అయితే జరిగింది, ఎవరో చేశారు, ఎవరు చేశారనేది తెలియలేదు. అలాంటి పరిస్థితుల్లో హైకోర్టు కానీ సెషన్ జడ్జి కానీ ఏం చేయొచ్చట, ఎనీ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కి డైరెక్షన్ ఇవ్వచ్చట. అంటే దీని గురించి, ఈ నేరం గురించి ఎవరన్నా సరే ఎవిడెన్స్ కన్సర్నింగ్ ది అఫెన్స్ ఎవరైనా సరే విట్నెసెస్ ఇవ్వగలిగితే, ఎవిడెన్స్ ఇవ్వగలిగితే వాళ్ళ డిపోజిషన్స్ తీసుకోండి అని చెప్పేసి మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కి డైరెక్షన్ ఇవ్వచ్చినట. అలా తీసుకున్నటువంటి డిపోజిషన్స్ ఏమన్నా ఉన్నాయో తర్వాత ఎవరికి అగెన్స్ట్ గా ఉపయోగించవచ్చు అంటే, ఎవరికి against any person who is subsequently accused of the offense. దాని ఇంకా తర్వాత ఎవరైతే ఇక్కడ ముద్దాయిగా ఎవరు తేలిన సమ్ పర్సన్ అన్నోన్ ఉన్నారు. తర్వాత అవును ఈ సార్. కేసులో ఎవరు ముద్దాయిగా వస్తారో పర్సన్ సబ్సిక్వెంట్ గా ఆ పర్సన్ Yes, sir. అగెన్స్ట్ గా ఆ డిపోజిషన్ ని సాక్ష్యంగా వాడు ఉపయోగించవచ్చు. ఎప్పుడు అంటే ఇఫ్ ది డిపోనెంట్ ఇస్ డెడ్ ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ గివింగ్ ఎవిడెన్స్ ఆర్ బియాండ్ ది లిమిట్స్ ఆఫ్ ఇండియా. Yeah. ఈ మూడు పరిస్థితుల్లో ఈ సాక్ష్యంగా ఆ డిపోజిషన్ సాక్ష్యంగా ఉపయోగించుకోవచ్చట. పరిగణించవచ్చు. అంటే ఏమర్థమవుతుంది మీకు, ఈ ఈ పర్టికులర్ పరిస్థితుల్లో ఈ పేరా ఉంది కదా, ఉంది కదా, Yes, sir. Yes, sir. ఇక్కడ వెరీ క్రూషియల్ రోల్. చార్జ్ షీట్ అన్నది లేదు, చార్జ్ షీట్ ఉంది, చార్జ్ షీట్ లేదు, ఏమీ లేదు. కానీ అంటే ఎవరు నేరం చేశారు దొరకలేదు, పర్సన్స్ అన్నోన్, ఏదో మొత్తానికైతే నేరం జరిగింది, ఆ నేరము డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ పడదగ్గ నేరం అయితే ఉంది, కానీ ఎవరు అన్నది తేలలేదు. అయినా సరే అందులో సాక్షులను విచారించి వాళ్ళ డిపోజిషన్స్ రికార్డ్ చేసేటువంటి అధికారం మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కి హైకోర్టు సెషన్ జడ్జి ఇస్తారని నాకైతే ఈరోజు తెలిసింది తప్ప మీకేమో తెలియదు. మీకు ముందే తెలుసు కదా? ఏం లేదు సార్. అంటే అది లేదు, మనము టచ్ చేయనివి ఎన్ని ఉన్నాయో చూడండి. మళ్ళీ అంతా నెమరేసుకునే వాళ్ళ గురించి నేను చెప్పలా, నాతో పాటు ఉన్న వాళ్ళని చెప్తాను. ఇంకా హైకోర్టు కోర్ట్ ఆఫ్ సెషన్ చేయొచ్చు కదా సార్, ఇక్కడ మ్యాజిస్ట్రేట్ కిందకి సార్ వాళ్ళు ఇది డైరెక్ట్ చేసి. నేను అసలు మీకు విషయం తెలుసా, మేజిస్ట్రేట్ కింగ్. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ మేజిస్ట్రేట్ చార్జ్ షీట్ పరిశీలించి ఇది సెషన్స్ కోర్టుకు పంపించాలా వద్దా అని డిసైడ్ చేసేది మేజిస్ట్రేటే. కమిట్ చేసేది ఆయన, ట్రాన్స్ఫర్ చేసి మేడ్ ఓవర్ చేయాలి కూడా ఆయనే అనుకుంటుంది ఆయన అనమాట. నువ్వు ఊరికే 307 సెక్షన్ పెడితే ఆయన పైకి పంపించాల్సిన అవసరం లా. 307 దీంట్లో 324 మాత్రమే ఉందని 307 తీసేసి 324 మాత్రం పెట్టేటువంటి అధికారం మేజిస్ట్రేట్ కే ఉంది తెలుసా సార్. కానీ ఇక్కడ లాస్ట్ లో ఇంకొక పాయింట్, వెరీ క్రూషియల్ పాయింట్ సార్ ఇది. If the deponent is dead or incapable of giving evidence beyond limits of India, this is very crucial point. పైన మటుకి ఇట్లా ఉండదు, ఇది డిలే ఉంటది, ఇది డిలే ఇన్కన్వీనియన్స్ ఉంటాయి, ఇది మాత్రం బియాండ్ లిమిట్స్ ఆఫ్ ఇండియా. Beyond limits of India. Yes, sir.
సరే ఇక్కడ ఆపేద్దాం 335 వరకు. 336 నెక్స్ట్ చూద్దాము. ఓకే సార్. ఓకే సార్.